హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే ఇప్పుడు చాలా మందిలో ఒక నడుస్తున్న డౌట్ ఏంటి అంటే, రాజమౌళి గారు స్టార్ట్ చేశారు ఒక సినిమాని 2 పార్ట్లుగా తీయడం అనేది. సో అది ఆయన ఎందుకు స్టార్ట్ చేశారో తెలియదు. బట్ అదేంటంటే 10 సంవత్సరాల నుంచి అదే ట్రెండ్ కంటిన్యూ అవుతూ వస్తుందన్నమాట. సో ఇన్ఫ్యాక్ట్ ఆడియన్స్ కూడా కొన్నిసార్లు బోర్ ఫీల్ అవుతున్నారు. ఇంతకుముందు ఎలా ఉండేదంటే, సో స్టోరీ అంతటిని ఒక 2 గంటలు 2.5 గంటల్లో ఫినిష్ చేసేసి ఎడిటింగ్లో చాలా సీన్స్ లేపేసేవారు. సో కరెక్ట్ లెంత్ ఉండేదన్నమాట. సో టైమింగ్ కానీ అంతా కూడా పర్ఫెక్ట్ ఉండేది. బట్ ఇప్పుడేమవుతుంది అంటే, సో ఎప్పుడైతే ఈ సీక్వెల్స్ ట్రెండ్ స్టార్ట్ అయిందో, సో అప్పటి నుంచి సో స్టోరీ లేకపోయినా కొన్ని కావాలని ప్రెజర్తో అదైతే ల్యాక్ చేస్తున్నారనమాట. సో 1 పార్ట్ 2 పార్ట్లు కొన్నిసార్లు 3వ పార్ట్ కూడా వెళ్ళిపోతున్నారు అనమాట. సో నేను చెప్పక్కర్లేదు, ఎగ్జాంపుల్స్ మీకే తెలుసు, చాలా సినిమాలు ఉన్నాయన్నమాట. ఈవెన్ మీడియం బడ్జెట్ సినిమాలు కూడా అదే ట్రెండ్ కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు హై బడ్జెట్ సినిమాలు కూడా అదే ట్రెండ్ కంటిన్యూ చేస్తున్నారు. సో దీని వెనక రీజన్స్ ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసి మార్కెట్. సో అఫ్కోర్స్ ఒక సినిమాకు ఒక బ్రాండ్ వచ్చింది అంటే ఆ మార్కెట్ని ఎలా కంటిన్యూ చేయాలి అని చెప్పి ఆ ప్రొడ్యూసర్స్కి ఉంటుంది, డైరెక్టర్కి ఉంటుంది అనమాట. బట్ హీరోకి ఆ ఒపీనియన్ ఉంటుందా లేదా అనేది నేను చెప్పలేను. ఎందుకంటే మేబీ ఆయన కమిట్మెంట్స్ అవన్నీ కూడా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటాయి కాబట్టి, సో అది ఇంకా హీరో మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. బట్ డైరెక్టర్ ప్రొడ్యూసర్కి అయితే ఆ మార్కెట్ ఎక్స్టెండ్ చేయాలి అని అయితే ఒపీనియన్ ఉంటుంది. సో అదే ఒపీనియన్తో చాలాసార్లు మనం చూసాం. సో ఈవెన్ తమిళ్లో కూడా కొన్ని హిట్ అయిన సినిమాల్ని 2 అని చెప్పి పెడుతున్నారనమాట. సో కొన్నిసార్లు ఏంటంటే అది అట్టర్ ఫ్లాప్ అయిపోతూ ఉంటుంది, కొన్నిసార్లు ఏంటంటే ఆడియన్స్ కూడా సాటిస్ఫై అవుతుంటారు, హిట్ అవుతూ ఉంటుంది అనమాట. అగైన్ సీక్వెల్స్ తీస్తున్నప్పుడు ఎప్పుడైనా కంటిన్యూషన్ స్టోరీ ఉంటేనే సీక్వెల్స్ తీయాలి, లేకపోతే వేస్ట్ అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ హిట్ అయింది కదా, ఓకే ఇంకో సెకండ్ పార్ట్ తీద్దాం అని డైరెక్టర్ ఫీల్ అయితే ఖచ్చితంగా ఆ మూవీ అయితే ఫ్లాప్ అయిపోద్ది. సో ఎప్పుడైతే ఒక ఇంత పెద్ద స్టోరీని ఒక పార్ట్లో చెప్పలేము, 2వ పార్ట్కి వెళ్ళాలి అని చెప్పి ఎప్పుడైతే డైరెక్టర్ ఆ థాట్ వస్తుందో ఖచ్చితంగా దానికి ఒక స్కోప్ క్రియేట్ అవుతుంది అనమాట. బట్ రీసెంట్గా కొన్ని సినిమాలు మనం చూసామన్నమాట. సో అగైన్ ఈ సీక్వెల్స్ మెయింటైన్ చేయడంలో ఎవరైనా ఒక మంచి థాట్ ఉందంటే అది ప్రభాస్ గారికే. ఎందుకంటే మనం చూసాం, సో బాహుబలితో అఫ్కోర్స్ ఆయన స్టార్ట్ చేశారు, తర్వాత కల్కిలో కరెక్ట్ స్కోప్ పడింది. ఈవెన్ దానికి 4-5 పార్ట్లు వచ్చిన ఆడియన్స్ చూస్తారు, అంత పెద్ద స్టోరీ కాబట్టి. సో అది యాక్సెప్టబుల్. సలార్ పార్ట్ 1 కూడా ఇంకా ఆ సినిమా మనకు సరిపోలేదు, ఇంకా కావాలి అనే మైండ్ సెట్తో ఉన్నాం. సో అది పార్ట్ 2 వస్తుందంటే యాక్సెప్టబుల్ అనమాట. సో ఇంకా దానికి వెయిట్ చేసేలా ఉండాలే తప్ప, సో అగైన్ ఎందుకు ఆ క్లైమాక్స్ అలా వదిలేశారు అనే డౌట్ అయితే రాకూడదు. సో అగైన్ ఇంకొక సినిమా ఇప్పుడు దేవరావు వచ్చేటప్పటికి ఈవెన్ చాలామంది చెప్పారు. సో ఈవెన్ మీకు యూట్యూబ్లో కూడా కావాలంటే చెక్ చేయండి, చాలామంది పార్ట్ 2 ఎందుకు వెళ్ళారు, అది ఫినిష్ చేసేయచ్చు కదా అని చెప్పి కొంతమంది అయితే క్వశ్చన్ చేశారనమాట. సో దేవరకి పార్ట్ 2 అనేది కొంచెం డౌట్ఫుల్లే. ఈవెన్ వాళ్ళు తీస్తారో లేదో కూడా ఇంకా డౌట్. ఎందుకంటే తారక్ గారి కమిట్మెంట్స్ అనేది ఇప్పుడు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. సో నెల్సన్తో ఒక మూవీ పడిపోతుంది, అలాగే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ గారితో, అలాగే వార్ 2. సో ఈ సినిమాలన్నీ అయినప్పటికీ మరి దేవరా పార్ట్ 2 వస్తుందో లేదో కూడా డౌటే. అలాగే పుష్ప ఇప్పుడు వచ్చేటప్పటికి రీసెంట్గా, సో పుష్ప అనేది అది 3.5 గంటలు సినిమా పెట్టినప్పుడు స్టోరీ ఏదో ఒకలా కష్టపడి అట్లీస్ట్ ఫినిష్ చేసేయాల్సింది. సో మళ్ళీ అది 3కి వెళ్ళడం, సో అగైన్ అది ఇంకా డైల్యూట్ అయిపోతుందా స్టోరీ అని చెప్పి కొంతమంది అయితే కంప్లైంట్ చేస్తున్నారనమాట. అలాగే ఇంకొక సీక్వెల్ ఇప్పుడు యానిమల్ పార్క్ ఉంది. సో దానికి మళ్ళీ మనం యాక్సెప్టబుల్. సో ఎందుకంటే అది కూడా స్టోరీ ఫినిష్ అవ్వలేదు. సో అఫ్కోర్స్ తండ్రి కోసం ఇచ్చిన మాట అది ఫినిష్ చేసేసాడు, అయిపోయింది, వచ్చేసింది. బట్ అక్కడ ఇంకొకటి రెడీ అవుతుందన్నమాట. సో అది ఇంకా కంటిన్యూషన్ అవుతుంది, అది ఇంకేదో ఫ్రెష్ స్టోరీలా అనిపిస్తుంది అనమాట. సో అందుకు అది కూడా యాక్సెప్టబుల్ అనమాట. సో ఇట్లాగా కొన్ని వరస్ట్ సీక్వెల్స్ ఉన్నాయి, అలాగే ఎక్కువగా యాంటిసిపేట్ అయిన సీక్వెల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో మీకు ఈ సీక్వెల్స్ మీద ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ.